అందరికీ నమస్కారం. జేబీఎస్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం కొంతమంది రాజకీయ నాయకుల కోసం చెప్పుకుందాం. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించే రాజకీయ నాయకులు కానీ, ప్రజల ఎడల ప్రజాస్వామ్యం ఎడల ప్రవర్తించే నాయకుల గురించి కానీ, కొంతమంది అంటే మనం ముఖ్యమంత్రి స్థాయి చంద్రబాబు నాయుడు జగన్ స్థాయిలో కాదు, అంత కింద ఉన్న నాయకుల్లో కొంతమంది మంచి లక్షణాలు ఉండి నాయకత్వ పట్టున ఉన్నటువంటి కొంతమంది నాయకుల గురించి మనం మాట్లాడుకుందాం. ఎమ్మెల్యే స్థాయి కానీ, మినిస్టర్ స్థాయిలో కానీ, ఒక కార్యకర్త స్థాయిలో కానీ మంచి వ్యక్తిత్వం కలిగి ప్రజలకు మంచి చేసే నాయకుల్లో గతంలో చాలామంది నాయకులు ఉండేవారు. అటువంటి నాయకులు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజాదరణాలకు ఎప్పుడూ ఉంటుంటుంది. అటువంటి నాయకులు చాలామంది ఉన్నారు మనకి. నీతి నిజాయితీలతో పనిచేసేవాళ్ళు, ప్రజాస్వామ్యం వల్ల నమ్ముకున్న కార్యకర్తల వల్ల మంచి పని చేసే నాయకులు. ఈ మధ్య మనం కొత్తగా చూసుకుంటే కొంతమంది పేర్లు నేను అంటే చాలామంది ఉన్నారు, కొంతమంది పేర్లు నేను చెప్పగలను. తమ నమ్ముకున్న కార్యకర్తల ఎల్ల ప్రజల ఎల్ల విశ్వాసం చూపిస్తూ అభివృద్ధి చేస్తూ, అభివృద్ధి తారక మంత్రంగా తన నమ్ముకున్న ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకు ఆపదలు వచ్చిన అన్యాయం జరిగిన మధ్యలో ఉండే నాయకుల్లో ముఖ్యంగా కొంతమంది ఉన్నారండి. అటువంటి నాయకుల్లో నిమ్మల రామనాయుడు గారు కానీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇంకోటి ఈయన మన చినరాజప్ప గారు కానీ, అంటే నాకు తెలిసిన పద్ధతులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తల కోసం అంటే మీకు కడపాటు సైడ్ చూసుకుంటే కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ చుట్టూ ఒక గ్యాంగ్ని ఏర్పరచుకున్నాం, లేదా కొంతమంది వ్యవస్థను ఏర్పరచుకొని వాళ్ళకి ఏది కలుతుంది చేసుకుంటే ఇష్టాచారంగా ప్రవర్తించే నాయకులు వేరు. వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకి ఆటదిడ్డల పనులు చేయడం వేరు. ఎందుకు చెప్తానంటే నేను మొన్న మధ్య కొన్ని వీడియోలు చూశాను. పెన్షన్ ఇచ్చేటప్పుడు నిమ్మల రామనాయుడు గారు కార్యకర్తలు ఆ పెన్షనర్ కాళ్ళు గడిగి పెన్షన్ ఇస్తూ కార్యకర్తలు వాళ్ళు ఏటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని హక్ చేసుకుని, వాళ్ళ దగ్గర తీసుకుని, వాళ్ళ బాగోగుల కోసం చూసి విధానాలు కానీ నెక్కిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక మీటింగ్లో అభినందన సభలో కార్యకర్తలందరికీ సాష్టాంగ నమస్కారం, మీరు పక్కన వీడియో క్లిప్పింగ్ చూడొచ్చు, మీరు సాష్టాంగ నమస్కారం పెట్టి తనని ఎన్నుకున్న ప్రజలకి సాష్టాంగ నమస్కారం పెట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ నెగ్గిన తర్వాత చాలామందిలో ఒక తెలియని అహం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది. నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్ నెగ్గినా సరే నేను నెగ్గినట్టు ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. ఇది అటువంటి ఇది లేకుండా నెగ్గిన తర్వాత కూడా ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల అవసరతలు తీరుస్తూ, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతూ అటువంటి నాయకులు చినరాజప్ప గారు కూడా అంతే. ఏ స్థాయిలో ఉన్నా, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నా, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా, అక్కడ ప్రజలు నేను కనుక్కున్నాను చాలామందిని. అయ్యబాబాయిని చాలా సామాన్య ప్రజలు వచ్చి మాట్లాడినా సరే భుజమే చేసేది ఇంట్లో వాళ్ళగా ఏంట్రా చెప్పరా, ఏంట్రా బాబు ఏంటి అని మాట్లాడుతుంటారండి. ఇటువంటి నాయకుడు నేను చూడలేదండి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకో విషయం అంటే మొన్న నేను ఒక వీడియో ఒక గ్రూప్లో షేర్ చేశాను. ఎంఎస్ రాజు గారు నెగ్గిన తర్వాత కూడా ప్రజల మధ్య తిరుగుతూ ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే ఇంటికి కూడా, అంటే మాజీ ఎమ్మెల్యే అనుకుంటాను, ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయన పరామర్శించి కలుసుకుని ఏ నాయకుడైనా చేస్తారండి? ఎవరైనా చేస్తారా? వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యర్థి నాయకుల్ని దడదలు ఆడించేవారు, పోటీ చేయడానికి కూడా భయబంతులు గురి చేసేవారు. ఎలక్షన్ అంటే ఇంకా ఫ్యాక్షనిజం యుద్ధంలా ఉండేది. అటువంటి పరిస్థితుల నుంచి కూడా ఈరోజు కలుపుకుని పోయే పరిస్థితులు ఇంకా చాలామంది ఉన్నారు. కొన్ని పేర్లు నాకు మొన్న చదివాను, కొన్ని రాసుకున్నాను, కానీ నాకు ఐడియా రావడం లేదు. ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ముందుకు వెళుతుంది. ఇటువంటి నాయకుల వల్ల కార్యకర్తలు ప్రాణం పోయినా సరే నిలబడతారు. ఇటువంటి నాయకులే ప్రజాస్వామ్యానికి కావాలి. అటువంటి నాయకులు వీళ్ళని చూసుకుని మిగతా కూడా తయారవ్వాలని, ప్రజల కోసం మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలు విలువలు నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై భీమ్.